ప్రజాస్వామ్య పురోగమనానికి వ్యక్తి స్వేచ్ఛకు ఓటు పునాది అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన 15వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల పూర్వ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ఎన్నికల నిర్వహణలో యావత్తు ప్రభుత్వ యంత్రాంగం కర్మయోగులు కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ అధికారులను రాజ్యాంగ సైనికులుగా అభివర్ణించారు. Vastness and diversity of our democracy is a matter of pride for all of us. Our democracy is built on the foundation of free and fair elections, and it is our responsibility as citizens to participate in this process. Voting is not just a right, it is also a privilege. It is a privilege to live in a country where we have the freedom to choose our leaders and to hold them accountable. By participating in the electoral process, we can make our voices heard and help to shape the future of our nation. As responsible citizens, let us make a commitment to exercise our right to vote in every election. Let us encourage our friends and family to do the same. Remember, every vote counts and every voice matters. నేను మాజీ ఎన్నికల అధికారినైనా ఆంధ్రప్రదేశ్కి తాజా ఓటర్ని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు 2 సార్లు న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న ఓటు. ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా 81% ఓటింగ్ అయింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు స్పందించాలి, మన ప్రభుత్వాన్ని మన భవిష్యత్తుని మనం రక్షించుకోవాలి అనే ఒక నిబద్ధతతో వచ్చిన ప్రజాస్వామ్య విజయం. ప్రజల్లో వచ్చిన భావజాలం భావ చైతన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. మనకి చేతైతే దానికి దోహదంగా ఉండాలి, మార్పుకి దోహదంగా ఉండాలి, రాజ్యాంగ ధర్మానికి మనం దోహదంగా ఉండాలి. కానీ ఇతరత్ర వాటి పక్క విధేయత గాని ఇతర వాటి పక్క ఆపేక్ష కూడా కూడదు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను.